శాంతి. ఈరోజు 6/8/25 ఆగస్ట్ 6వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, మీకెంత సమయం దొరికితే అంత సమయం ఏకాంతంలోకి వెళ్ళి స్మృతి యాత్ర చేయండి. ఎప్పుడైతే మీరు మీ గమ్యాన్ని చేరుకుంటారో అప్పుడు ఈ యాత్ర పూర్తవుతుంది. ఈరోజు ప్రశ్న: సంగమయుగంలో బాబా పిల్లలలో నింపే ఏ గుణం మొత్తం అర్ధకల్పం వరకు వారితో ఉంటుంది? ఏ గుణము? జవాబు: ఏ విధంగా నేను అతి మధురంగా ఉన్నానో అలాగే పిల్లలను కూడా మధురంగా తయారు చేస్తాను అని బాబా అంటారు. దేవతలు చాలా మధురంగా ఉంటారు. పిల్లలైన మీరు ఇప్పుడు మధురంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఎవరైతే అనేకుల కళ్యాణాన్ని చేస్తారో, ఎవరిలోనైతే ఆసురీ ఆలోచనలుండవో వారే మధురమైన వారు. వారికే ఉన్నత పదవి ప్రాప్తమవుతుంది. వారినే అందరూ పూజిస్తారు. ఓం శాంతి. ఆత్మ ఈ శరీరానికి యజమాని అని బాబా అర్థం చేయిస్తారు. మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించాలి. ఎందుకంటే పిల్లలైన మీకు ఇప్పుడు ఈ జ్ఞానం లభిస్తుంది. మనం ఒక ఆత్మ అని మొట్టమొదట అర్థం చేయించాలి. శరీరం ద్వారా ఆత్మ పనిచేస్తుంది, పాత్రను అభినయిస్తుంది. ఇటువంటి ఆలోచనలు ఇతర మనుషులకెవ్వరికీ రావు. ఎందుకంటే అందరూ దేహాభిమానంలో ఉన్నారు. ఇక్కడ నేను ఒక ఆత్మను అన్న సంకల్పంలో కూర్చోపెట్టడం జరుగుతుంది. ఇది నా శరీరము. ఆత్మనైన నేను పరంపిత పరమాత్మ సంతానాన్ని. ఘడియ ఘడియ ఈ స్మృతిని మర్చిపోతూ ఉంటారు. మొట్టమొదట దీన్ని పూర్తిగా గుర్తుంచుకోవాలి. యాత్రలో వెళ్ళే వారిని అలా వెళ్తూ ఉండమని అందరంటారు. అలాగే మీరు కూడా ఈ స్మృతి యాత్రలో నడుస్తూ ఉండాలి, అనగా స్మృతి చేస్తూ ఉండాలి. స్మృతి చేయనట్లయితే యాత్రలో లేనట్లే. దేహాభిమానం వస్తుంది. దేహాభిమానం వల్ల ఏదో ఒక వికర్మ జరుగుతూ ఉంటుంది. అలాగని మనుషులు సదా వికర్మలు చేస్తారని కాదు. అయినా వారి సంపాదన అయితే ఆగిపోతుంది కదా. దీని కొరకు ఎంత వీలైతే అంత స్మృతి యాత్రలో ఉండాలి. స్మృతితో బలహీనంగా అవ్వకూడదు. ఏకాంతంలో కూర్చోండి. మీలో మీరు విచార సాగర మథనం చేసుకుంటూ పాయింట్లను తీస్తూ ఉండండి. ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నారు. మధురమైన వస్తువు గుర్తొస్తూ ఉంటుంది కదా. ఎవరు మధురమైన వస్తువు? శివ్ బాబా. ఈ సమయంలో మనుష్య మాత్రలందరూ ఒకరినొకరు నష్టపరుచుకుంటున్నారని పిల్లలైన మీకు అర్థం చేయించడం జరిగింది. బాబా కేవలం టీచర్ మహిమను చేస్తారు, కానీ వారిలో కూడా కొందరు చెడుగా ఉంటారు. టీచర్ అనగా నేర్పించేవారు అని అర్థము. వారు మర్యాదలను నేర్పించేవారు. ఎవరైతే ఆధ్యాత్మిక చింతన కలిగి మంచి స్వభావంతో ఉంటారో వారి నడవడిక కూడా బాగుంటుంది. తండ్రి మత్తు పానీయాలు తాగుతున్నట్లయితే పిల్లలకు కూడా ఆ సాంగత్యం అంటుతుంది. దీన్నే చెడు సాంగత్యము అని అంటారు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. తప్పకుండా ఒకప్పుడు రామరాజ్యం ఉండేది. కానీ ఎలా ఉండేదో, దాని స్థాపన ఎలా జరిగిందో ఈ అద్భుతమైన విషయాలన్నీ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మధురం, అతి మధురం, మధురాతి మధురం అని అంటారు కదా. బాబా స్మృతిలో ఉంటూ మీరు పవిత్రంగా అయి ఇతరులను కూడా పవిత్రులుగా తయారు చేస్తారు. బాబా కొత్త సృష్టిలోకి రారు. సృష్టిలో మనుష్యులు, జంతువులు, పంట పొలాలు మొదలైనవన్నీ ఉంటాయి. మనుషుల కొరకు అన్నీ కావాలి కదా. మీ స్మృతి అనంతమైంది. అలాగే మీ సంతోషము, మీ ధనము అన్నీ అనంతమైనవే. మీ తండ్రి కూడా అనంతమైన వారే కదా. హద్దులోని తండ్రి ద్వారా అన్నీ హద్దులోనివి లభిస్తాయి. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన సుఖం లభిస్తుంది. ధనం ద్వారానే సుఖం లభిస్తుంది. అక్కడ అపారమైన ధనం ఉంటుంది. సత్యుగంలో అక్కడ అన్నీ సతోప్రధానంగా ఉంటాయి. ఇప్పుడు కొత్త ప్రపంచం గురించి మీకు తెలుసు. రేపు మీకోసం కొత్త ప్రపంచం సుఖధామంగా ఉంటుంది. శాంతి ఎప్పుడు ఉంటుందో మనుషులకు తెలియదు. ప్రపంచంలో శాంతి ఏర్పడాలి అని అంటూ ఉంటారు. ఒకప్పుడు విశ్వంలో శాంతి ఉండేదని, ఇప్పుడు మళ్ళీ దాన్ని స్థాపన చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు.
ఇప్పుడు ఈ విషయాన్ని అందరికీ ఎలా అర్థం చేయించాలి? మనుషులకు చాలా అవసరమైన మంచి మంచి పాయింట్లను మీరు తయారు చేయాలి. విశ్వంలో శాంతి కొరకు ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని చెబుతూ ఉంటారు. ఎందుకంటే అశాంతి చాలా ఎక్కువగా ఉంది. ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని ముందు పెట్టాలి. వీరి రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది. దాన్నే స్వర్గము, డెయిటీ వరల్డ్ అంటే దైవీ ప్రపంచము అని అంటారు. అక్కడ విశ్వంలో శాంతి ఉండేది. పరంపిత పరమాత్మ ఒక బిందువని, వారిప్పుడు మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ ఆత్మలు చదువుతున్నాయన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఆత్మలైన మనకు ఏ జ్ఞానం అయితే లభిస్తుందో దాన్ని ఇతర ఆత్మలకు ఇస్తాము. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబా స్మృతితో ఉంటారో అప్పుడే బుద్ధిలో ఈ స్మృతి నిలుస్తుంది. స్మృతిలో చాలా అపరిపక్వంగా ఉన్నారు. వెంటనే దేహాభిమానం వస్తూ ఉంటుంది. దేహి అభిమానులుగా అయ్యేందుకు అభ్యాసం చేస్తూ ఉండాలి. ఏ విధమైన తప్పుడు పనులను చేయకూడదు. వికారపు పాపము అన్నింటికన్నా పెద్ద పాపము. అదే బాగా విసిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు పావనులుగా అవుతామని ప్రతిజ్ఞ చేస్తారు. ఈ రక్షాబంధనం దాని స్మృతి చిహ్నమే. ఇంతకుముందు మీకు పైసాకు విలువ చేసే రాఖీ లభించేది. బ్రాహ్మణులు వెళ్ళి రక్ష కడుతూ ఉంటారు. ఇవాళ రేపు రాఖీలను కూడా చాలా అట్టహాసంగా తయారు చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఇది ఈ సమయపు విషయమే. మేమెప్పుడూ వికారాల్లోకి వెళ్ళము అని బాబాతో ప్రతిజ్ఞ చేస్తారు. బాబా మీ నుండి విశ్వానికి యజమానులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటాము అని అంటారు. ఇప్పుడు మీరు సంగమయుగంలో కూర్చున్నారు. మిగిలిన మనుష్యులందరూ కలియుగంలో ఉన్నారు. మీరు దైవీ సాంప్రదాయం వారిగా తయారవుతున్నారు. ఇది సర్వోత్తమమైన బ్రాహ్మణ కులము. ఈ సమయంలో బాబా మరియు పిల్లలు ఆత్మిక సేవలో ఉన్నారు. పేదవారిని ధనవంతులుగా తయారు చేయడం ఇది ఆత్మిక సేవ. బాబా కళ్యాణం చేస్తున్నారు. పిల్లలు కూడా ఇందులో సహయోగాన్ని ఇవ్వాలి. ఎవరైతే అనేక మందికి దారిని చూపిస్తారో వారు చాలా ఉన్నత స్థానాన్ని చేరుకోగలుగుతారు. పిల్లలైన మీరు పురుషార్థం చేయాలి కానీ చింతించకూడదు. ఎందుకంటే మీ బాధ్యత అంతా బాబాపై ఉంది. పురుషార్థం చాలా తీవ్రంగా చేయించడం జరుగుతుంది. ఆ తర్వాత ఏ ఫలం లభించినా దాన్ని కల్పపూర్వం లభించిన దానిగానే భావించటం జరుగుతుంది. పిల్లలు చింతించకండి అని బాబా తెలియచేస్తున్నారు. సేవలో శ్రమించండి. ఎవరూ తయారవ్వకపోతే మీరేం చేస్తారు? మీరెంత శ్రమించినా ఈ కులానికి చెందని వారు ఇక్కడికి రారు. కొందరు మిమ్మల్ని తక్కువగా ఇబ్బంది పెడతారు, కొందరు మిమ్మల్ని ఎక్కువగా కష్టపెడతారు. దుఃఖాలు బాగా పెరుగుతున్నప్పుడు వారు మీ వద్దకు వస్తారని బాబా తెలియచేస్తారు. మీరు చేసేదేది వ్యర్థం అవ్వదు. సరైన మార్గాన్ని చూపించటమే మీ పని. యోగము అనే పదం చాలా కఠినంగా అనిపిస్తుంది. స్మృతి అనే అక్షరం చాలా సహజమైంది. బాబా అనే పదం చాలా మధురమైంది. ఆత్మనైన నేను విశ్వరాజ్యాన్నిచ్చే తండ్రిని స్మృతి చేయలేకపోతున్నానే అని మీలో మీకు సిగ్గు కలుగుతూ ఉంటుంది. బాబాను స్మృతి చేయలేకపోతే మీరు వారసత్వాన్ని ఎలా పొందుతారు? స్మృతి చేయకపోతే వికర్మలు ఎలా వినాశనం అవుతాయి? अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అన్ని రకాలుగా పురుషార్థం చేయాలి కానీ చింతించకూడదు. ఎందుకంటే స్వయంగా బాబాయే మన బాధ్యతను వహిస్తున్నారు. మన పురుషార్థం ఇది వ్యర్థం అవ్వదు. 2, బాబా సమానంగా చాలా చాలా మధురంగా తయారవ్వాలి. అనేకుల కళ్యాణం చెయ్యాలి. ఈ అంతిమ జన్మలో తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ నేను ఒక ఆత్మను అనే అభ్యాసాన్ని చెయ్యాలి. ఈరోజు వరదానము, సాక్షాత్కార మూర్త భవ. ప్రవృత్తి యొక్క విస్తారంలో ఉంటూ కూడా ఫరిష్తాతనాన్ని సాక్షాత్కారం చేయించే సాక్షాత్కార మూర్త భవ. ప్రవృత్తి యొక్క విస్తారం ఉన్నప్పటికీ విస్తారాన్ని సర్దుకొని ఉపరామంగా ఉండే అభ్యాసాన్ని చేయండి.
ఇప్పుడే స్థూల కార్యం చేయండి, ఇప్పుడే అశరీరులుగా అవ్వండి. ఈ అభ్యాసం ఫరిష్తాతనాన్ని సాక్షాత్కారం చేయిస్తుంది. ఉన్నతమైన స్థితిలో ఉండటం వలన చిన్న చిన్న విషయాలు వ్యక్త భావాలుగా అనుభవం అవుతాయి. ఉన్నతంగా వెళ్తుంటే కిందతనం స్వతహాగానే దూరం అవుతుంది. శ్రమ నుండి రక్షింపబడతారు. సమయం కూడా మిగులుతుంది. సేవ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. బుద్ధి ఎంత విశాలంగా అవుతుందంటే ఒకే సమయంలో అనేక కార్యాలు చేయగలుగుతారు. స్లోగన్: సంతోషాన్ని స్థిరంగా పెట్టుకోవాలంటే ఆత్మరూపీ దీపానికి రోజు జ్ఞానం అనే నూనెను పోస్తూ ఉండండి. అచ్చా, ఈరోజు అవ్యక్త ప్రేరణలు. పిల్లలపై బాబాకు ప్రేమ ఉంది కనుకనే పిల్లలు ఎవరైనా ఎలా ఉన్నా నావారు అని బాబా ఎల్లప్పుడూ అంటూ ఉంటారు. అలా మీరు కూడా సదా ప్రేమలో లవలీనులై ఉండండి. అలా మీరు కూడా బాబా అంతా మీరే అని మనస్ఫూర్తిగా అనండి. ఎప్పుడు అసత్య రాజ్య ప్రభావంలోకి రాకండి. శ్రేష్ఠ భాగ్య రేఖను చిత్రించుకునే కళాన్ని బాబా మీ చేతికిచ్చారు. మీరెంత కావాలంటే అంత మీ భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. అచ్చా, ఈరోజు ప్రకాష్ మణి దాది గారి విశేషతను విందాము. 6వ పాయింట్: సర్వకి హితైషి సబ్కే ప్రతి శుభావన. అందరి పట్ల హితులుగా ఉండేవారు మరియు అందరి పట్ల శుభభావన ఉండేది. దాదీజీ సదా సబ్కి హితైషి బన్కర్ రహీ, సబ్కే ప్రతి శుభావన రఖే. దాది గారు అందరి పట్ల హితులుగా ఉండేవారు, అందరి పట్ల శుభభావన ఉంచుకొని నడిచేవారు. हम सबको यही सिखाती कि संसार के नियमों को खुद का नियम नहीं बनाओ. संसार की रीति है टक्कर देना, विघ्न डालना, ग्लानि करना, गाली देना, विरोध करना, वैरी बनना. लेकिन हमें संसार की रीति को, संसार के नियम को खुद का नियम नहीं बनाना है. మనందరి కోసము దాది నేర్పించారు. ఏమని అంటే, ప్రపంచం యొక్క నియమాలు ఏవైతే ఉన్నాయో అవి స్వయం యొక్క నియమాలుగా మార్చుకోకండి. ప్రపంచం నియమం ఏంటి అంటే ఒకరికొకరు పోట్లాడటము, విఘ్నాలు వేసుకోవడము, గ్లాని చేయటము, తిట్టడము, విరోధం చేయడము, వైరాన్ని తీసుకురావడము, ఇవన్నీ ప్రాపంచిక నియమాలు, ప్రపంచం యొక్క రీతులు. కానీ ప్రపంచం యొక్క నియమాలని స్వయం యొక్క నియమాలుగా చేసుకోకండి. అంటే మనం పోట్లాడటము, వైరం చేయటము, గ్లాని చేయటము, నింద చేయటము, ఇంకా తిట్టటము, విఘ్నాలు వేయడము, ఇవి మనవేగా చేసుకోకూడదు అని. మే असंसारी हूँ क्योंकि मैं अलौकिक की बच्ची हूँ, वह संसार से निराला है. నేను అప్రపంచకుడిని, అంటే ఆ ప్రపంచం వాడిని కాను. ఎందుకంటే నేను అలౌకికుడి యొక్క బిడ్డను, శివబాబా సంతానాన్ని. కాబట్టి ఈ ప్రపంచం వాడిని కాను. నేను ఈ ప్రపంచం నుండి అతీతంగా ఉన్నాను. ముझे तो सबका हितैषी बन सबको शुभ भावना की किरणें देनी है. నేనైతే అందరి యొక్క హితైషిగా అయ్యి నేను శుభ భావన యొక్క కిరణాల్ని ఇస్తూ ఉండాలి అనేది ఇప్పుడు గుర్తుపెట్టుకుందాం. అచ్చా, ఓం శాంతి.